ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నా పేరు రోణంకి తిరుపతిరావు, రిటైర్డ్ ఇంజనీర్, విశాఖపట్నం అక్కయ్యపాలెం. రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నీతికి నిజాయితీకి ఓటు వేయండి. ఎవరు ఏం ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎంత ఇచ్చినా అందరూ కూడా అన్ని తీసుకోండి. ఎవరు ఏమి ఇచ్చినా వదలకుండా డిమాండ్ చేసి మరి తీసుకోండి. ఎవరిని విడిచిపెట్టండి, అందరి దగ్గర తీసుకోండి. ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొంగలకు వేద్దాం పదే పదే కోరుతున్నాను. వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, ఒకరోజు ఇస్తారు, ఆ తర్వాత కనిపించకుండా పోతారు. మీకు ఇచ్చిన 500 ఒక ప్యాకెట్ లో ఒక బాటిల్ మాత్రం అది ఒక్క పూటకు వస్తుంది. తర్వాత 5 ఏళ్ల పాటు మనలో అంతా బికారులు అవుతున్నాం, వాళ్ళు బిలీనీలు అవుతున్నారు. రాజకీయ నాయకులు అంటే ఎక్కడో పైనుంచి మనం ఓటేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, సీఎం అవుతారు, పిఎం అవుతారు. మనం ఓటైన పక్షంలో, ఓటు లేని పక్షంలో వాళ్ళు దేనికి పనికిరాని సన్నాసులు అవుతారు. అందుచేత ఆలోచించండి, నీతికి నిజాయితీకి ఓటు వేయండి. ఈ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఒక పేరే కనిపించాలి, రోణంకి తిరుపతిరావు. అలాగే ఒక గుర్తే కనిపించాలి, రోణంకి తిరుపతిరావు. ఎవరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా సరే మన ఓటే ఉండాలి. బ్యాలెట్ బాక్స్ లో మన పేరే వినిపించాలి. నియోజకవర్గం అంతా ప్రతి ఒక్కరు ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ఈ రాష్ట్ర కోసం మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు వస్తున్నటువంటి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకుంటే నీతికే నిజాయితీకే ఓటు వేయండి. మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారా? అసలు కొన్ని పార్టీలు, ప్రతి ఒక్క పార్టీలు వాళ్ళకి తగిన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఈ బండి మీద ఎట్లా? నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానమ్మా. నేను రిటైర్డ్ ఇంజనీర్ని. జరుగుతున్నటువంటి పరిమాణాలు ఇవన్నీ చూసి కొంచెం కలత చెంది రాష్ట్రం అంతా కొంచెం అల్లకల్లోలంగా తయారైంది కనుక ఓటు నశించి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. లేదంటే అవసరం మంచి వాళ్ళు ఉంటే ఎవరైనా మంచిదే, కానీ అంత దొంగల గ్రూపుగా తయారై మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించని నీతికి నిజాయితీకి ఓటేయమని నేను చెప్తున్నాను. నేను కూడా అదే ప్రచారం చేస్తున్నాను. గత 10 రోజులుగా నేను తిరుగుతున్నాను. మొత్తం అంతా నామినేషన్ వేశాను, అన్ని కంప్లీట్ గా త్వరలోనే మనం ఈ నియోజకవర్గంలో నేనే గెలుస్తానని ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు చాలా రెస్పాన్స్ అవుతున్నారు బాగానే. నీతి నిజాయితీకే ఓటు వేస్తామండి. ఇక ముందు ఎవరిచ్చినా ఏమిచ్చినా మేము అన్ని మీరు చెప్పినట్టు అన్ని తీసుకుంటాం, కానీ ఎవరికి ఓటు వేయం అని చెప్పడం జరిగింది. మీకు మాత్రం అక్కయ్యపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా? ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఏంటంటే ఓటు తీసుకోండి, నోటు తీసుకుని ప్రతిదీ చేయండి, కానీ ఓటు మాత్రం నిజాయితీకే వేయండి అంటున్నారు. మీ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ గారు కావచ్చు, ఎవరు నిజాయితీ పరులు కాదంటారా? నిజాయితీ పరులు రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు, 20-25%. అటువంటి వాళ్ళకి వెయ్యండి. ఎవరు అన్ని పార్టీలు దొంగల పార్టీలు కాదమ్మా. కొన్ని పార్టీల్లో కొంతమంది మాత్రం నిజాయితీ పరులు, దొంగల పార్టీలు కూడా 10-15 మంది ఉన్నారు, కానీ మిగతా పార్టీలో 50% మన నిజాయితీ పరులు ఉన్నారు. మనం అలాగని అందరినీ కొంతమంది అయితే ఇప్పటికీ వాళ్ళ ఆస్తులు దేశానికి ఇచ్చి వచ్చే వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అంచేత వాళ్ళందరినీ మనం అందించాం. కానీ ఈ నియోజకవర్గంలో నేను మాత్రమే నిజాయితీగా నేను పోటీ చేస్తున్నాను కనుక ఎవరేమి ఇచ్చినా సరే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చినా సరే అన్ని తీసుకోండి. ఎందుకంటే అవి కూడా మనం కొట్టేసిన, మన జోబులో కొట్టేసిన డబ్బులే. 5 ఏళ్ల పాటు మన జోబులో కొట్టేసిన డబ్బులే మనకు తిరిగిస్తున్నారు. అందుచేత 500 అనేది ఒక చిల్లర పైసలు వేసినట్టు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో అవి తీసుకోవద్దు, వద్దని చెప్తున్నాను. ఇచ్చినా సరే బలవంతం చేస్తారు, తీసుకోండి, అందరి దగ్గర తీసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓటు వేయొద్దని మరీ చెప్తున్నాను. ఎందుకంటే నీతి నిజాయితీ వేస్తేనే మీ తాలూకా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మంచి ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని వస్తాయని పదే చెప్పడానికి కారణం అదే. మరి మీ పరంగా అసలైన రాజకీయ నాయకులు ఎవరు? కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు కదా, మీ పరంగా ఎవరు మంచోళ్ళు అంటారు? మంచి చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, కొంతమంది. ప్రతి ఒక్క పార్టీలో కొంతమంది ఉన్నారు, 10-15 మంది ఉన్నారు. కొన్ని పార్టీల్లో 50% ఉన్నారు. అలాగనే నాకు కూడా ఇప్పుడు 3 పార్టీలు అడిగాయి, పెద్ద పార్టీలే. వాళ్ళకి ఇక్కడ క్యాండిడేట్లు లేరు కనుక నాకు కూడా అడిగారు, కానీ నేను ఇండిపెండెంట్ గా చేస్తాను తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి పార్టీకి వెళ్ళను. ఎందుకంటే నేను చెప్పాలనుకుని చెప్పలేను. ఆ పార్టీకి వెళ్ళాను అనుకోండి, నేను డబ్బీ అయినట్టే, ఇంక మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. నేను స్వతంత్రంగా, నీతిగా, నిజాయితీగా ఉండగలుగుతున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా నేను ప్రచారం చేయగలుగుతున్నాను. అందుచేత ఇంకొక పార్టీకి ఇప్పుడు 3 పార్టీలు వచ్చాయి నాకు. 2 నేషనల్ పార్టీలు, ఒకటి మామూలు లోకల్ పార్టీ ఒకటి వచ్చింది. నన్ను అడిగారు, మీరు పోటీ చేయండి, మేము అన్ని పెట్టుకుంటామని. నాకేం అటువంటి ఇది లేదండి. నేను ఎప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా చేయను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న ఏవైతే నా భావాలన్నీ ఉన్నాయో ప్రజలకు చెప్తాను.
వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళు తాలూకా నిర్ణయిస్తారు. అంతేగాని మీరు మీ పార్టీలో వచ్చనుకోండి, మీరు అన్ని పెట్టుకుంటారు, అన్ని ఇస్తామంటున్నారు, అన్ని సమస్తం ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. కానీ నాకు అది నా స్వేచ్ఛ హరించేసినట్టు అవుద్ది, నేను మాట్లాడలేను. అందుచేత నేను రానని చెప్పిస్తాను. ఎందుకంటే మీ ఓటు విలువ వాళ్ళు ఇచ్చిన 500, 1000 రూపాయలు, 5,000 కాదు, మీ ఓటు విలువ కొన్ని కోట్ల విలువైనది. అందుచేత మీరే నాకు ₹1 ఇవ్వండి, ఒక ఓటు వేయండి. అలాగే 10 మంది స్నేహితులకి, బంధువులకు కూడా చెప్పండి. అలా కనుక నీతి నిజాయితీగా ఓటేస్తామని ప్రతి ఒక్కరూ శపథం చేయండి. మీరు నిజాయితీ పరులు నిరూపించుకోండి అని చెప్పడానికే ఈ ఓటు, ఒక ఓటు ఇవ్వండి, ఒక ఓటు వేయండి. ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క రూపాయికి కూడా రిసిప్ట్ వస్తుంది. సాయంకాలం 10 గంటలకల్లా వాట్సాప్ లో నాకు వేసినవన్నీ ఉన్నాయండి, మీకు చూపెడతాను ఇప్పుడు కావాలి. వాట్సాప్ లో వస్తుంది, అలాగే ఫేస్బుక్ లో కూడా వస్తుంది. ప్రతిరోజు వస్తుంది. ₹1 కూడా రిసీవ్ ఉంది. అతని పేరు, ఫోన్ నెంబర్ అన్ని సమస్తం వస్తాయి. అది నేను చేసినటువంటి నీతి నిజాయితీగా ఉండమంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అది నా లైఫ్ లో 30 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చాను ఇంజనీర్ గా. అంచేత ఎక్కడ పడలేదు, రాజీ పడలేదు, ఎక్కడ పైసా పడలేదు, ఎక్కడ కక్కుర్తి పడలేదు. ఇంతవరకు పైసా ఎక్కడ లంచానికి దానికి గాని ఎవరు తీసుకుని ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ పరంగా అంటే మీరు ఎలా అయితే డబ్బుని ఎవరి ద్వారా తీసుకోకని అంటున్నారు కదా, తీసుకొని పర్వాలేదు అంటున్నారు. కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కలు ఉంటాయి అంటారు. సేమ్ ఇదే పరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట్లాడారు, ఓటు తీయలేదు, డబ్బులు చెల్లించు, ఓటు నీకు విజయ పరంగా అంటే ఓటు అన్నారు. మీ పరంగా ఏమంటారు ఆయన? నిజాయితీ పరులు ఉన్నారు, చెప్తుంది కదా. ఆ విధంగా వేసిన వాళ్ళు మాత్రం నిజాయితీ పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయండి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి దొంగలు ఏదో 5,000, 10,000 ఇచ్చారని మాత్రం ఓటు వేయొద్దు. వీడి డబ్బులు ఇవ్వలేదని వీళ్ళని పక్కకి తప్పించి నిజాయితీగా ఉన్న లేకపోతే ఎలా బాగుపడుతుందమ్మా? ఏ రాష్ట్రం బాగుపడదు, ఏ వ్యవస్థ బాగుపడదు, ఏ సమాజం బాగుపడదు, మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవి రావు. సమస్తం అంతా నాశనం అయిపోతుంది. ఆ విధమైనటువంటి ఈ రాష్ట్ర పరిస్థితి చూసే ఎన్నో ఫ్యాక్టరీలు అమ్మేశారు, ఎన్నో కొండలు కొట్టేశారు, ఎన్నో భూములు అమ్మేశారు. చివరికి ఏంటంటే ఎక్కడ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారై కూలి పనులు కూడా చేసుకోని పరిస్థితి. పేదవాళ్ళందరూ ఇసుక, శాండ్, చక్కెర అన్ని మొత్తం ఎవరికి దోచుకుంది వాళ్ళు తిన్నారు. విశాఖపట్నాన్ని ప్రయోజకరంగా చేశాము, విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందాలి అంటే ఈ పార్టీ మళ్ళీ రావాలి అంటున్నారు. సో విశాఖపట్నం అభివృద్ధి చెందిందా? విశాఖపట్నం 10 ఏళ్ల క్రింద అభివృద్ధి చెందిందా? వీళ్ళు వచ్చాక నాశనమే. ఒక విధంగా 10 ఏళ్ల క్రింద ఇది హైయెస్ట్ జీడిపిని 10 సిటీస్ లో ఇండియాలో విశాఖపట్నం వన్ ఆఫ్ ద హైయెస్ట్ జీడిపి. అలాగే వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఇప్పుడు వీళ్ళు వచ్చాక మొత్తం నాశనం అయిపోయింది, జీడిపి పడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే జీడిపి పడిపోయింది. నేను ఆ స్టాటిస్టిక్ అంతా నాకు కంప్లీట్ గా ఉంది, స్టాటిస్టిక్స్ అంతా ఉంది నా దగ్గర. అలాగని వీళ్ళు వచ్చేటంటే విశాఖపట్నం డివిజన్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్, టాపెస్ట్ రెవెన్యూ డివిజన్. కానీ ఇక్కడ మెట్రో లేదు, మామూలుగా ఇది లేదు, అది మన తాలూకు ఉన్నటువంటి సేఫ్టీ ఇది లేదు, అలాగనే జోన్ లేదు. ఇవన్నీ ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. వీళ్ళెందుకు వీళ్ళ కేసుల కోసం వాళ్ళ దగ్గర పడి ఏమి అడగకుండా వచ్చేసారు. అదే వాళ్ళు ఉంటే పాతగా ఉంటే ఇప్పటికి అన్ని వచ్చేవి. జోన్ వచ్చేది, మామూలుగా మెట్రో రైన్ వచ్చేది, అలాగని స్పెషల్ స్టేటస్ వాటి పెట్టాను, పోలవరం కంప్లీట్ అయ్యేది, అలాగే అమరావతి కంప్లీట్ అయ్యేది, ఇవన్నీ అయ్యేది. ఇవన్నీ మొత్తం అంతా సర్వనాశనం. విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఏం అవసరం లేదమ్మా. విశాఖపట్నం వన్ ఆఫ్ ద టాపెస్ట్ జీడిపి ఇన్ ఇండియా. వీళ్ళు చేసేదేముంది, వీళ్ళు మొత్తం నాశనం చేశారు. మీరు ఎక్కడ కొండలు, గొట్టలు ఎవరికి దొరికింది వాళ్ళు అమ్మేసుకున్నారు. ఆఖరికి కలెక్టర్ ఆఫీస్ కూడా అమ్మేసుకున్నారు. మరి ఏం చెప్తాం, తాకట్టు పెట్టేశారు. అది అసందర్భం. ఇంత అసందర్భం గవర్నమెంట్ మనం ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు నా సర్వీస్, నా జీవితంలో ఇప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు. సో అది ప్రజలకు ఆమోదించినట్టు ఉండాలి. మనం ఏదో 10 పైసలు ఇస్తున్నాం అంటే 100 మంది దగ్గర కొట్టేసి 10 మందికి ఇస్తున్నాం 10 పైసలు అంతే. మిగతావన్నీ మన ఎవరి మట్టకాలు మింగేస్తున్నారు. అది రాంగ్. ఇక్కడ జరుగుతుంది అదే. మొత్తం అంతా నాశనం చేసి వాళ్ళకి ఏది ఇప్పుడు ఒకసారి ఒక 500, 5,000 ఇస్తున్నారు అంటారు. అది ఇవ్వనండి, తీసుకోండి అని. అందుగురింటే నేను చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చినా మీరు వద్దనండి. వద్దనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఇస్తారు, బలవంతం చేసి మరి ఇస్తారు. అందరి దగ్గర తీసుకోండి. ఓటు మాత్రం బ్యాలెట్ బాక్స్, సీక్రెట్ బాక్స్, ఓటు మాత్రం మనకే వెయ్యాలి. అది నేను చెప్తున్నటువంటి నా స్లోగన్. అది ఎట్టి పరిస్థితిలో బ్యాలెట్ బాక్స్ అనేది సీక్రెట్ బాక్స్, అది బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఆ ఓటు మాత్రం మనది. డబ్బులు ఎవరిచ్చినా మన జోబులో కొట్టేసుకుంటే అందరి దగ్గర తీసుకున్నట్టు. అది లేదంటే ఎలక్షన్ కమిషన్ అలాంటి కంట్రోల్ చేయాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎలాగే కంట్రోల్ చేయడం లేదు, ప్రజలే కంట్రోల్ చేయాలి కనుక ఆ విధంగా కంట్రోల్ కళ్ళకి ఎదురుకుంటేనే పంచి పెడుతున్నారు కదా.
డబ్బులు నోట్లు పబ్లిక్ గా పంచి పెడుతున్నారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఇది చేయాలి, డిబార్ చేయాలి వాళ్ళని, క్యాండిడేట్ చేయడం లేదే. అందు గురించి ప్రజలే చేయాలి. ప్రజలు ఏ విధంగా చేయాలో ఈ విధంగా ఓటు ద్వారా చూపించాలి. పూర్తిగా ఎలక్షన్ కమిషన్ విఫలమైందని అంటారా? మరి యాక్చువల్ గా ఇంతే కదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇచ్చారో ఒకరు డిబార్ చేస్తే రెండో వాడు ఇంకెవడు ఇవ్వడు. అది అలా కనిపిస్తుంది కదా, ఇంతమంది టీవీలు చూపెడుతున్నారు కదా, టీవీలో వస్తుంది. ఒకప్పుడు అంటే తెలియదు అనుకుంటాం, ఇప్పుడు అలా కాదు కదా, అంతా ఓపెన్, వైడ్ ఓపెన్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చూపెడుతుంది. మొన్న దీంట్లో ఏలూరులోను కర్నూలును డబ్బులు ఓపెన్ గా ఖర్చు పెట్టారు, కట్టలు పట్టుకుని వచ్చి మరి మధ్యాహ్నం 12 గంటలకు అందరూ చూస్తుండగానే పబ్లిక్ మీటింగ్ లో. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అతను డిబార్ చేయాలి కదా ఆ క్యాండిడేట్ ని. ఏ పార్టీ అవును క్యాండిడేట్ డిబార్ చేస్తే రెండో వాడు ఇంకెవడు రాడు, డబ్బులు ఇవ్వడానికి ఎవడు రాడు. అట్లా ఇస్తే వేస్తారు, లేకపోతే అది ప్రజలు తాలూకిస్తాం, అంతే కదా. అది ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలు కూడా నేను చెప్తున్నాయి, ఎప్పుడూ ఎంతకాలం జరిగింది, ఇక ముందు మాత్రం అట్లా జరగకుండా నీతికి నిజాయితీకి ఓటు వేయండి. మీ తాలూకా భవిష్యత్తు బాగుపడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.